హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయము. ఇది పొద్దున వీడియో. మొన్న మా ఇంటికి పోయి ఉంటుంది. అయితే నిన్న నేను రాగా కొన్ని బుడగకాయలు దొరికినాయి అక్కడ మా ఇంటికాడ. అంటే మా పొలాలకం దొరుకుతాయి అన్నట్టు. ఆ బుడగకాయలు తెచ్చిన. ఇవాళ బుడగకాయలతోటి నువ్వుల పొడి పెట్టి చింతపులుసు పోసి చిక్కగా మంచి కర్రీ చేసుకుంటాము. అందుకని నువ్వులు గాలిచిన. ఇవి మన పంట నువ్వులే కాబట్టి కొంచెం ఉసుకు ఉంటుంది. పంట నువ్వులలో ఉసుకే ఖచ్చితంగా ఉంటుంది. అవి గాలిచిన వేయించుతున్నా. ఇవి ఉల్లిగడ్డలు కోసిన, మిరపకాయలు కోసిన. ఈ బొడగాకరకాయలు పులుసులకు ఇట్లా డైరెక్ట్ ఇట్లనే వేసుకోవాలి, సూపర్ ఉంటుంది. ఇది పులుసు అన్నంలో వేసుకొని దీన్ని ఇట్లా సుంచి ఆ ఇత్తులతో తింటే ఆ ఇత్తులు పంటకి తగిలిన కొద్దీ ఎంత మంచి టేస్ట్ ఉంటుంది అంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది. నువ్వులు చిటపటలు ఆడుతున్నాయి. నువ్వులు ఎక్కువ కింద పోతాయి, అట్లా ఎగురుతాయి. ఇగో చిటపటలు ఆడుతున్నాయి. తీసేద్దాం వీటిని. ఎక్కువ వేస్తే కింద ఎక్కువ పోతాయి. ఇక ఆల్రెడీ మన కూర ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. మట్టి కుండలు అందుతున్నా. బొడగాకరకాయ ఇట్లా వేసేసిన. మట్టి కుండలో వండుకుంటే మనకు నూనె తక్కువ పడుతుంది అబ్బా. కొంచెం నూనె కూడా మనకు ఎట్లా వండే కూరకు సరిపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కువ మన నాచర్కి దగ్గరగా ఉండదు అబ్బా. నువ్వులు మిక్స్ పట్టుకుందాం. ఇందులో 2-3 మిరియాలు వేసి పడదాం మిక్సీ. మిరియాల ఫ్లేవర్తో మస్తు ఉంటుంది. ఆల్రెడీ మన కూర కూడా అయిపోయింది పొయ్యి మీద. ఇది ఉడుకుతూ అయిపోతుంది. అన్నం కూడా అవుతుంది. సరే కలిపిద్దాం అన్నం. స్టీల్ గంజులు అంటున్నా అన్నం. నేను ఒక వీడియోలో చూసిన, బుగ్గెండి గంజులలో వండుకుంటే కూడా క్యాన్సర్ తయారవుతుంది అన్నట్టుగా నేను విన్నా. మట్టి పాత్రలు, స్టీల్ గంజులను సాధ్యమైతే ఇంకా మట్టి పాత్రలు వాడుకోవడానికి ట్రై చేయాలి. మన దగ్గర మట్టి పాత్ర ఒక్కటే ఉన్నది. అందుకే ఇలా కూర వండుతుందని ఇలా అన్నం వండుతున్నా. వంట అయిపోయాక స్నానం చేద్దాం అబ్బా. నేను డ్యూటీకి వచ్చిన ముఖం అంతా పాస్ ఉన్నది, మంచిగా లేదు. అందుకని మీకు నా ఫేస్ చూపిస్తాను. ఈ కూర ఉడికినాక ఇంకా అన్నం అయినాక స్నానం చేద్దాం. ఇంకా బొడగాకరకాయ పులుసు, వేడి రైస్, స్టీల్ గంజలు వండుకున్న రైస్. వావ్, బొడగాకరకాయ పులుసు. పులుసు అంటే బాగా పలసగా పెట్టలేను. బొడగాకరకాయ ఇట్లా తింటే ఎంత మస్తు ఉంటుంది. పొగలు కక్కుతున్నాయి. అమ్మయ్యా, ఇంకా తాత్పరంగా తినుకుంటూ ఆస్వాదిద్దాం. ఎట్లా చూపించాలి మీకు? ఫ్రంట్ బ్యాక్ కెమెరా పెట్టి చూపించడానికి ఎవరు లేరు. చూపిద్దామంటే తినేద్దాం. నాకు అసలు నోట్లో లాలాజాలం ఊరుతుంది. బొడగాకరకాయ కూర అంటే మస్తు ఇష్టం. బొడగాకరకాయ కూర అయినా, కాకరకాయ కూర అయినా, అసలు మనకు నేచర్కి అనుకూలంగా కొన్ని వెజిటేబుల్ కానీ, కొన్ని ఫ్రూట్స్ కానీ అవి నేచర్ నుంచి కాస్తాయి. అవి వాటిని ఖచ్చితంగా తినాలి. కొన్ని పండ్లైనా కానీ, కాయగూరలైనా, ఆకుకూరలైనా వాటి సీజన్ బట్టి అవి ప్రకృతి మనకి ఇస్తుంది. అవి ఖచ్చితంగా తినాలి. అందులో భాగంగా బొడగాకరకాయలు. ఇవి మాకు గుట్టల పంట దొరుకుతాయి. సూపర్ ఉంది. కాలుతుంది. ఇవి మాకు వట్టిన గుట్టల పంట దొరుకుతాయి. ఎటువంటి మందు అన్నది ఉండదు వీటికి, ఎటువంటి కెమికల్ అన్నది ఉండదు. తినాలి ఇవి. ఇవి మళ్ళీ ఇప్పుడే మన వినాయక చవితి పోతే తినరు వీటిను. మన పెద్దల నుంచి, మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం అది అన్నట్టు. వినాయక చవితి పోయినాక బొడగక్కలు తింటే కళ్ళు రెసికట్లు అవుతాయి అని అంటారు.
ఎంతవరకు నిజమో అన్నది తెలియదు. బట్ నాకు తెలిసిన వరకు అయితే వినాయక చవితి వేయడాక ఎన్ని బోడకాకరకాయలు కనబడ్డా కానీ తింపరు వాళ్ళు, తినరు. అది ఇంతవరకు నిజమన్నది మనకు తెలియదు. పెద్దలు చెప్పింది ప్రతి ఒక్క నిజమే ఉంటుంది. అది పెద్దల మాట పెరిగన్న మూట అంటారు, అవి నిజాలే. ఇప్పుడు మార్కెట్లోకి హైబ్రిడ్ కూడా వస్తున్నాయి. అవి ఎప్పుడైతే అప్పుడు తింటారు కావచ్చు, వాటి గురించి మనకు తెలియదు. బోడకాకరకాయలు మనం ఎన్నడూ కూడా బయట మార్కెట్లలో అమ్మే వాళ్ళ దగ్గర ఎన్నడూ కొనలేవు. మన పొలంకి అటు పైకి పోతే పట్టని బోడకాకరకాయలు కనబడతాయి. పల్లెటూళ్ళలో ఈ టైంలో ఎక్కువ పనులు లేని వాళ్ళు బోడకాకరకాయలు కానీ సొంతంగా బోడకాకరకాయలు కానీ పోతారు. పోయి గుట్టల పంట పోయి బోడకాకరకాయలు ఏరకచ్చుకుంటారు. ఇంకా మాట్లాడుకుంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. ఇక మాట్లాడినాయి కానీ తాత్పరంగా కూరను ఆస్వాదిస్తూ తింటున్నాం. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోరా బా.